హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1431కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొదటి న్యూస్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ 90 మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో మే నెలలోనే లాంచ్ చేశారు. అంటే అక్కడ వచ్చేసరికి 90 సిరీస్ని అయితే లాంచ్ చేశారనమాట. ఆ 90 ప్రో, 90 లైట్ ఈ 3 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. అందులో ఇండియాకి వచ్చేసరికి 90 మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడైతే చూడగలరు. అయితే ఈ రోజు నుంచి ఈ మొబైల్ మనకి సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 8GB 256GB స్టోరేజ్ వేరియంట్ 37,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్, అలాగే మీకు ఫ్రీ ఇయర్ బడ్స్ ఇవన్నీ కలుపుకొని వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి 27,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ని ఈ ఆఫర్లు ఏమి లేకుండానే 25,000కి తీసుకొస్తేనే ఓకే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఇవ్వట్లేదు. వీళ్ళు పెట్టిన 38,000 రూపాయలకి మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయినా మినిమం ఇవ్వాలి. అది లేదు. ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇలాగా చాలా డ్రాబ్యాక్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. సో హానర్ ఇంతకుముందు అంటే 3 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి మొబైల్స్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి ప్రైజుల్లోనే తీసుకొచ్చేది. అంటే స్పెసిఫికేషన్స్ తగ్గ ప్రైజ్లు అయితే ఎప్పుడు తీసుకురాలేదు. అయితే 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు కొత్తగా గుణపాఠం నేర్చుకొని ఉంటారు. అలాగే హువావేతో సపరేట్ అయ్యారు కాబట్టి సో వీళ్ళ మార్కెట్ స్ట్రాటజీ మార్చుకొని ఉంటారు. ఇంకోటి మన మాధవ్ అయితే వెళ్ళాడు కాబట్టి రియల్మీని ఎస్టాబ్లిష్ చేయడానికి మార్కెట్లో సో తను ఏదైతే ఉపయోగించిన మార్కెట్ స్ట్రాటజీ ఉందో దాన్ని హానర్కి వాడతారు అనుకున్నాం. బట్ ఒకసారికి ఏ మాత్రం మార్పు అయితే లేదనమాట. సో ఈ విషయంలో అయితే మాత్రం మాధవ్ సేతు చాలా పెద్ద తప్పు చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రైజుల్లో ఇలాగే మొబైల్స్ తీసుకొస్తే మాత్రం మార్కెట్లోకి కొట్టుకెళ్ళిపోవడం చాలా అంటే చాలా కష్టం. మరొకటి ఏంటంటే ఒకప్పుడు హానర్ 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినప్పుడు ఇండియన్ మార్కెట్ వాల్యూ వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. సో ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారిపోయినాయి. చాలా కంపెనీలు, చాలా బ్రాండ్లు, అంటే తర్వాత IQOO వచ్చింది, పోకో కానీ మళ్ళీ రీఎంటర్ అయింది. ఆ తర్వాత రియల్మీ అయితే ఒక మార్కెట్ని ఏర్పరచుకుంది. ఇలాగ కొన్ని బ్రాండ్లు వచ్చేసి కూర్చుండిపోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇలాంటివి తీసుకొస్తే శాంసంగ్ లాంటి వాటినే దేకట్లేదు. సో ఒకవేళ ఇలాంటి స్టెప్పులు వేస్తుంటే హానర్ అంతా. ఇక అలాగే హానర్ 100 ప్రో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 90s తీసుకొచ్చింది కదా, అలాగే మనకి 100 కూడా తీసుకురాబోతుంది అనమాట. హానర్ 100 అని. ఇందులో కూడా మనకి 100 ప్రో, 100 లైట్ అని చెప్పి మొత్తం 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ 100 సిరీస్ మొబైల్స్ని మనకి నవంబర్లో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి చైనాలో అనమాట. ఈ మొబైల్ని మళ్ళీ మన ఇండియాలోకి ఫిబ్రవరిలోనే తీసుకొస్తారు నెక్స్ట్ ఇయర్. అప్పుడు కూడా ఇంచుమించు ఇలాంటి ప్రైజుల్లోనే తీసుకొచ్చి మళ్ళీ జనాల్ని ఫూల్స్ చేయాలని అయితే చూస్తారు. ఈ మొబైల్లో అంటే ప్రోలో కనుక చూస్తే 100 ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా వీళ్ళు 7 జనరేషన్ 2 అలాగే 7+ జనరేషన్ 2 ఈ 2 ప్రాసెసర్లు కూడా లాంచ్ చేశారు. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ని అంటే Gen 2 ప్రాసెసర్ని అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాసెసర్ మనకి రెడ్మీ తీసుకురాబోతున్న నెక్స్ట్ జనరేషన్ 13 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో నోట్ 13 సిరీస్, సో ఆ మొబైల్స్లో అయితే వాడబోతున్నట్టుగా సో ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ కన్నా మనకు కొద్దిగా లో రేంజ్ ప్రాసెసర్ అని తెలుస్తుంది. ఇది మరి ఎందుకు ఇన్ని ప్రాసెసర్లు తీసుకొస్తుందో తెలియదు. బట్ ఒకసారికి ఇది కూడా మీకు 4 nm ప్రాసెసర్ అనమాట. అంటే 8 Gen ప్రాసెసర్లు ఏవైతే 4 nmకి యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ ఉందో అదే ఆర్కిటెక్చర్స్తో అయితే ఈ 7 Gen అయితే వస్తున్నాయి. 7 Gen 2 అదే వచ్చింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మింగ్ చింకు యాపిల్ అనలిస్ట్ తను చెప్పిన వివరాల ప్రకారం రీసెంట్గానే మనకి iPhone 15 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి కదా, అందులో మనకి 15 అండ్ 15+కి డిమాండ్ చూస్తే లాస్ట్ టైం మనకి 14 అండ్ 14+కి ఎటువంటి డిమాండ్ ఉందో అదే డిమాండ్ ఉన్నట్టుగా అయితే తను చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారంట. సో అక్కడైతే ఈ అంటే జనాలకున్న ఇంట్రెస్ట్ అయితే బయటపడుతుంది. దీని ప్రకారం 15 ప్రో కనుక చూసినట్టయితే లాస్ట్ టైం 14 ప్రోతో కంపేర్ చేస్తే అంత డిమాండ్ అయితే లేదంట. ఇంకా 15 ప్రో మ్యాక్స్కి మాత్రం లాస్ట్ టైం 14 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి మెయిన్లీ కారణం ఏంటంటే కెమెరా, టెలిఫోటో సెన్సార్ ఈసారి మనకి 5x ఆప్టికల్ జూమ్తో తీసుకొచ్చారు. అది కూడా మనకి పెరిస్కోప్ లెన్స్ వాడారని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా. సో మెయిన్ దాని మీద ఇంట్రెస్ట్ అయితే చాలామంది చూపిస్తున్నారంట. సో తను చెప్పిన అంటే మనకి మించుకు ఇచ్చిన వివరాల ప్రకారం కనుక చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ నాటికల్లా మొత్తం మనకి 15 సిరీస్ మొబైల్స్ 80 మిలియన్ షిప్మెంట్స్ అయితే జరుగుతాయని చెప్పేసి అయితే తనైతే చెప్తున్నాడు. అంతేకాదు మనకి ఇప్పుడు ఈ 15 ప్రో మ్యాక్స్ షార్టేజ్ కూడా ఏర్పడుతుందని చెప్తున్నాడు. అంటే దీనికి ఉన్న ఈ డిమాండ్కి
ఆ ప్రొడక్షన్ అనేది అంత స్పీడ్గా జరగక సో వీటి షార్టేజ్ కూడా ఏర్పడుతుందని చెప్పేసి అయితే సో మించింగ్ అయితే చెప్తున్నాడు. సో వీళ్ళు ప్రైజెస్ ఏం తక్కువకి అయితే తీసుకురాలేదు. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకి ఇంకా 20,000 రూపాయలు ఎక్స్ట్రానే పెట్టారు. మన ఇండియాలో చూస్తే 22,000 ఎక్స్ట్రా పెట్టారు. అదే మనకి యూఎస్ అటు సైడ్ చూస్తే దగ్గర దగ్గర $200 ఎక్స్ట్రా పెట్టారు. అయినప్పటికీ జనాలు ఇంత వేగంగా ఇంకా ఇంట్రెస్ట్గా కొత్త వాళ్ళు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారంట. సో ఇక యాపిల్ని ఆపేది ఎవరు చెప్పండి? ఇంకా ప్రైజులు పెంచే కొద్దీ జనాలు కొనడానికి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంకా మళ్ళీ ఇదేం దొరకదేమో అన్నట్టుగా. సో అందువల్ల ఇంకా ఎంత ప్రైజులు ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక అలాగే మనకి iOS 17 ఈ రోజైతే రిలీజ్ చేయబోతుందన్నమాట అన్ని డివైసెస్కి. అంటే రోల్ అవుట్ చేయబోతుంది. మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే మనకి నైట్ 10:30కి మనకి iPhone 17 అనేది రోల్ అవుట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది మన మొబైల్ ఫోన్స్లో. సో ఎవరైతే యాపిల్ మొబైల్స్ వాడుతుంటారో సో ఎలిజిబుల్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనకి ఈరోజు నైట్ నుంచి iOS 17 అయితే అందుబాటులోకి రానుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 FE. సో ఇప్పటి వరకు రెండర్స్ అయితే బయటకు వచ్చినాయిగా. ఇప్పుడు అఫీషియల్ ఇమేజ్ అయితే ఒకటి బయటకు వచ్చింది. అఫీషియల్ ఇమేజ్ అంటే ఇంకా వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం మొదలు పెడతారుగా, త్వరలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ వస్తే మొత్తం 4 కలర్ వేరియంట్స్ అయితే మీ మొబైల్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. బ్లూ కలర్ అనాలో లేకపోతే వైలెట్ అనాలో. సో ఒక కలర్ అయితే ఉంది, బ్లాక్, వైట్, ఇంకోటి లైట్ గ్రీన్ లాగా ఉంది. సో మొత్తం 4 కలర్స్లో అయితే మొబైల్ రాబోతుంది అనమాట. ఈ మొబైల్ థిన్ బెజల్స్తో రాబోతుంది. అల్ట్రా థిన్ బెజల్స్ అయితే కావు, మనకి 4 సైడ్స్ సేమ్ ఒకే కొలతల్లో థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. S23 మొబైల్ ఉంది కదా, సేమ్ అదే డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ప్రైస్ కూడా మనకి దగ్గర దగ్గర 50,000 నుంచి 60,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మనకి గెలాక్సీ బడ్స్ FEని కూడా అయితే తీసుకురాబోతున్నారంట. సో వీటి ప్రైస్ బిలో $100 అయితే ఉంటాయని తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి గెలాక్సీ బడ్స్ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఈ డౌన్ గ్రేడ్ వర్షన్ అనమాట ఇవి. ఇందులో మనకి 12.2 mm డ్రైవర్ సైజ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ V Flip. సో ఫోల్డింగ్ మొబైల్ తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో మొత్తానికైతే ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. అమెజాన్లోని మైక్రో సైట్ ద్వారా దీన్ని అయితే ఇప్పుడు టీజ్ చేస్తున్నారు. సో మేబీ నేను అనుకోవడం అమెజాన్ ఈ ఫెస్టివల్ సేల్స్కి నాటికల్లా ఏమైనా లాంచ్ చేయవచ్చు. ఒకవేళ లాంచ్ చేస్తే మాత్రం ఫోల్డింగ్ మొబైల్స్లో తక్కువ ప్రైస్లో వచ్చే మొబైల్ ఇదే అవుతుంది అనమాట. అంటే లాంచింగ్ అప్పుడే తక్కువ మొబైల్ ప్రైస్లో అయితే తీసుకొస్తారని తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి బిలో 50,000 అయితే ఉండబోతుందంట. మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఈ ఫ్లిప్ మొబైల్ అయితే రాబోతుంది. టెక్నో ఫాంటమ్ V Flip. ఇంతకుముందు V Fold అని చెప్పేసి వీళ్ళు ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటికీ మనకి అది 88,888 రూపాయలు అయితే ప్రైస్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త మోడల్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇది కొత్త మోడలే కాబట్టి తక్కువ ప్రైస్లో ఫోల్డింగ్ మొబైల్ ఏమైనా ఉందంటే ఈ V Fold అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ సప్లయర్ ఫాక్స్కాన్ ఇండియాలో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఐఫోన్ ఫ్యాక్టరీ ఉంది కదా. సో దాంట్లోని ఇంకా పెట్టుబడి పెంచి ఐఫోన్కి సంబంధించిన కాంపోనెంట్స్ అయితే తయారు చేయబోతున్నారంట. మామూలుగా ఐఫోన్ అసెంబ్లీ చేసేది ఎలాగో ఫ్యాక్టరీ ఉంటుంది, ఇది కాకుండా కాంపోనెంట్స్ కోసం ప్రత్యేకించి వీళ్ళు ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర చూస్తే తమిళనాడులో వీళ్ళ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్లో చూస్తే దగ్గర దగ్గర 40,000 మంది వర్కర్స్ అయితే ఉన్నారు. సో ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త వర్కర్స్కి అయితే ఛాన్స్ రాబోతుందని తెలుస్తుంది వీళ్ళు పెట్టే పెట్టుబడి పెట్టి. సో దగ్గర దగ్గర 2,890 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఈ ప్లాంట్ని అయితే మళ్ళీ స్థాపించాలని చూస్తున్నారు, అంటే ఎస్టాబ్లిష్ చేస్తారనుకుంటా. సో ఇక్కడ వచ్చరికి 12,000 ఉద్యోగాలు అంటే జాబ్స్ అయితే వస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ అప్పుడప్పుడు తలుపుకుని మెరుస్తుంటారు. సో మేము కూడా ఉన్నాం అనిపించుకోవడానికి సంవత్సరానికో అమావాస్య పుణ్యానికో ఫోన్ తీసుకొస్తుంటారు అనమాట. ఇప్పుడు ఐటెల్ ఫస్ట్ 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది. అది కూడా మనకి అండర్ 10,000 అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సెప్టెంబర్ ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ అయితే తీసుకురావాలని చూస్తున్నారు. మనకి ఫెస్టివల్ సేల్స్ జరుగుతాయి కదా, ఈ ఫెస్టివల్ సేల్స్ మనకి 22వ తారీఖు ఏమో 23 అంటున్నారు. సో ఆ ఫెస్టివల్ సేల్స్లో వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొచ్చి అమ్మేద్దామని చూస్తున్నారు అనమాట. మళ్ళీ అమ్మేసిన తర్వాత మళ్ళీ పత్తా ఉండరు, బుల్లెట్ దెబ్బకు కూడా దొరకరు అనమాట. ఏమైపోతారో ఎక్కడ పోతారో కూడా తెలియదు. ముందు వచ్చేసి ఆ ఫెస్టివల్ సేల్స్లో అమ్మేసుకొని వెళ్ళిపోతారు. అయితే మొత్తానికి ఐటెల్ P55 5G అనే ఒక మొబైల్ని అయితే వీళ్ళు అండర్ 10,000లో తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12లో రేడియేషన్ లెవెల్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఫ్రాన్స్లో వీటి మీద ఒక ఇష్యూ అయితే నడుస్తుందన్నమాట. యాక్చువల్గా ఫ్రాన్స్కి సంబంధించి అక్కడ ఉండాల్సిన రేడియేషన్ లెవెల్స్కి దాటి ఆ లిమిట్ని దాటి ఇవైతే రేడియేషన్ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్తదేం కాదు, 1 వీక్ నుంచి ఇది నడుస్తున్నట్టుంది. అయితే యాపిల్ ఏం చెప్తుందంటే మేము అన్ని భద్రతా నియమాలు అన్నీ పాటించి ఆ కంటికి తగ్గట్టుగా మేము తీసుకొస్తాము, మా రేడియేషన్ లెవెల్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి అయితే యాపిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ రేడియేషన్కి సంబంధించి ఒక అప్డేట్ని అయితే iPhone 12కి తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. మరి అన్ని కంట్రోల్ ఉన్నప్పుడు మరి ఈ అప్డేట్ దేనికో అర్థం కావట్లేదు. అయితే iPhone 12 అనేది యాక్చువల్గా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసింది, అంటే ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ అయితే ఆపేసింది. కాకపోతే ఇలా ఆథరైజ్డ్ అలాగే రిటైలర్ షాప్స్లో ఆల్రెడీ స్టాక్ ఉంటుంది కదా, వీళ్ళంత ముందు ఇచ్చిన స్టాక్ అవైతే ఇంకా అలాగే సేల్ అయితే అవుతున్నాయంట.
ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇటువంటి ఇష్యూ, అంటే రేడియేషన్ అనేది చిన్న మ్యాటర్ అయితే కాదు. ఇండియాకి తగ్గ లిమిటేషన్స్ ఇండియాకు ఉంటే, ఏ కంట్రీకి తగ్గ లిమిటేషన్స్ ఆ కంట్రీకి ఉంటాయి. ఆ లిమిటేషన్ దాటి మన ఇండియాలో ఆ మొబైల్ నమ్మకూడదు. ఒకవేళ అమ్మితే అది పరిధిలోకి వస్తే వాళ్ళకి ఫైన్తో పాటు ఒక విధంగా చెప్పాలంటే ఆ మోడల్ బ్యాన్ చేయడం ఇంకా చాలా జరుగుతాయి. సో మరి ఇప్పుడైతే ఫ్రాన్స్లో ప్రస్తుతానికి అదైతే నడుస్తుంది. మరి ఇండియాకి సంబంధించి అయితే కాదని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వన్ ప్లస్ ప్యాడ్ గో అని చెప్పి ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం. ఇదే అక్టోబర్ 6వ తారీఖుని ఈ ట్యాబ్లెట్ని అయితే వన్ ప్లస్ లాంచ్ చేయబోతుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతుంది. యాక్చువల్గా ఈ వన్ ప్లస్ ప్యాడ్ గో అనేది ఇంతకుముందు ఒప్పో ఎయిర్ 2 ప్రోనే ఏదో మొత్తానికి ఒక ట్యాబ్లెట్ని అయితే లాంచ్ చేసింది. దాన్నే రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 2.4K రెజల్యూషన్ అయితే డిస్ప్లే చూడడానికి ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు మార్కెట్లో చూస్తే 2K రెజల్యూషన్తో డిస్ప్లే ఉన్నాయిగా, 2.4K రెజల్యూషన్ అయితే ఈ ట్యాబ్లెట్లో ఉండబోతుందంట. సో చూడాలి. ఇంతకుముందు వీళ్ళు వన్ ప్లస్ ప్యాడ్ ఒకటి లాంచ్ చేశారు కదా, దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఇది డౌన్ గ్రేడ్ వేరియంట్, అంటే దానికన్నా ఇంకా తక్కువ ప్రైజ్లో అయితే ఈ ప్యాడ్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ ప్రైస్ లాక్ ఫీచర్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ప్రైస్ లాక్ ఫీచర్ అనేది ఏంటంటే మన డీల్స్ ఇప్పుడు రాబోతున్నాయి కదా, మన ఫ్లిప్కార్ట్ బిగ్ ఫెస్టివల్ సేల్స్ అయితే రాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అలాగే అమెజాన్లో కూడా మనకి ఫెస్టివల్ సేల్స్ వస్తున్నాయి కదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్. సో ఇక్కడ ఒకసారి మనకి ఏవైతే డీల్స్ ఉంటాయో ఇది మనకి లిమిట్గా ఉంటాయి డీల్స్. సో వచ్చి వెళ్ళిపోతుంటాయి, వెంటనే మనం అక్కడ కూర్చొని వాటిని నొక్కి సో వాటి కోసం టైం వెచ్చించేసి లోపు మనకి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడమో ఏం జరుగుతుంటాయి కదా, అలాగా జరగకుండా ఉండటం కోసం మీరు ప్రీ బుక్ చేసుకొని దాన్ని లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఆ ప్రైస్కి అది లాక్ చేసి పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన ప్రోడక్ట్ని. సో ఆ టైం వచ్చిన తర్వాత మీరు దాన్ని క్లెయిమ్ చేసుకొని సో ఆ ప్రోడక్ట్ని అయితే మీరు సంపాదించుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు. దీన్ని ప్రీ బుక్ చేయాలంటే మీరు కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ ఎంత పే చేయాలి, సో ఈ ఫీచర్ ఎప్పటి నుంచి రాబోతుంది అనేది ప్రస్తుతానికైతే ఫ్లిప్కార్ట్ అయితే ఏం చెప్పలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫీచర్ కొత్త ఏం కాదు. లాస్ట్ టైము మనకి అమెజాన్ ఇలాంటి ఫీచరు ఫెస్టివల్ సేల్స్ వాటిలో అయితే తీసుకొచ్చింది. సో అలాంటి ఫీచర్ని ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అయితే తీసుకొస్తుందన్నమాట. అయితే ఫ్లిప్కార్ట్ చెప్పేది ఏంటంటే దీనివల్ల ఎవరైతే ఆ ప్రోడక్ట్ కొనాలని చెప్పేసి ఉంటారో సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అందించడమే మా బాధ్యత అని చెప్పి అయితే చెప్తుంది. సో ప్రోడక్ట్ కొనాలనుకున్న వాళ్ళే, అందరూ కొనాలనుకునే కదా అది ఓపెన్ చేస్తారు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఇంకా కొనడం మానేస్తారు. అలాంటప్పుడు ఈ ప్రీ బుకింగ్లు ఎందుకు, మనం కావాల్సినంత స్టాక్ పెట్టుకొని ఇచ్చుకోవచ్చుగా ఎవరు అలాగా. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.